హాయ్ హలో నమస్తే బిలేటెడ్ హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మా సంక్రాంతి వెకేషన్ జర్నీ యొక్క విశేషాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సంక్రాంతికి మా జర్నీ ముంబై నుంచి ఆంధ్ర వరకు జరిగిందండి. మేముంటున్న ఏరియా నుంచి ఎంఎంటీఎస్లో వసాయి రోడ్ స్టేషన్కి అయితే ఫస్ట్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి భావ్నగర్ టెర్మినస్, కాకినాడ పోర్ట్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే క్యాచ్ చేసాము. ఫస్ట్ ఏసీ రిజర్వేషన్ అయితే చేసాం ఫ్రెండ్స్. సో క్యాబిన్ అయితే ఇలా ఉంటుందండి. 2 బెర్తులు ఉంటాయి, మధ్య బెడ్ చేసిస్తారు. దొంగల భయం ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. వితౌట్ ఏసీ టికెట్ నార్మల్ రిజర్వేషన్ అయితే ఈవెన్ మేము ట్రైన్ కూడా ఎక్కే పరిస్థితి లేదండి ముంబైలో కూడా. ముంబైలో జాబ్స్ కోసం వెళ్ళిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఈ జర్నీలో ఎక్కువగా కనిపించారు. ఈ భావనగర్ టెర్మినస్ మన సికింద్రాబాద్ మీదుగా, అక్కడ నుంచి మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ఆంధ్రాకి వెళ్తుంది. ఈ ఫస్ట్ ఏసీ చైర్ కార్లో మనకు వాష్రూమ్స్తో పాటు స్నానం చేయడానికి బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఈ ఫస్ట్ ఏసీలో మేమైతే ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఇది మాకు 4th or 5th జర్నీ. ప్రజెంట్ అయితే మేము విజయవాడ దగ్గరికి వచ్చామండి. కృష్ణమ్మ మీదుగా విజయవాడ అయితే చేరుకుంటున్నాము. మొత్తానికి ఒక 1 అవర్ లేట్తో మేమైతే రాజమండ్రి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్లో బ్యాటరీ కార్ అయితే ఎక్కాం. భలే సరదాగా అనిపించింది. తెల్లారితే భోగి పండగ హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది. తెల్లారి భోగి మంటలు, ముగ్గులతో అయితే చాలా బిజీగా గడిపేసాం. ఎప్పుడో మా చిన్నప్పుడు పొద్దున్నే లేచి 3-4 పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి వాటికి రంగులు వేసేసి అందరికంటే ఎవరిది ఎక్కువ బాగుందో కూడా విజిట్ చేసేవాళ్ళం. సంక్రాంతి ముగ్గులకి మళ్ళీ డెకరేషన్గా పూలు, రేగాయలు, గొబ్బెమ్మలు, మళ్ళీ వాటికి పిండి కూర కూడా తీసుకొచ్చి స్వయంగా పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషన్కి ఏమో హాలిడేస్ వస్తున్నాయంటే చాలు గంపడంత హోంవర్క్ ఇస్తున్నారు. మనలాగా ఈ తరం ఎంజాయ్ చేయలేకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏదేమైనా మన చైల్డ్హుడ్ అయితే చాలా బాగుంటుంది కదండి. సంక్రాంతి అంటే మనకి పతంగులు ఎగరవేయడం కూడా చాలా సరదాగా ఉంటుంది. కానీ వాటిని ఎగరవేయడానికి ఉపయోగించే దారాన్ని మాంజా అంటారు. ఈ మాంజా వలన చాలామంది మనుషులు కూడా చనిపోతున్నారండి. దయచేసి మీరు ఓపెన్ ప్లేసెస్లో వాటిని ఎగరవేయద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.